ధర్మశాల వన్డేలో టీమిండియా దుమ్ము రేపింది. గిల్, రాహుల్ విధ్వంసంతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో గెలిచి శుభారంభం చేసింది. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. ధర్మశాల వేదికగా తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. వర్షం అంతరాయంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో ఆఫ్ఘన్ విధించిన 195 పరుగుల టార్గెట్ని టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 3 వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. శుభ్మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. 66 బంతుల్లో 84 రన్స్తో నాటౌట్గా నిలిచి లీడ్ రోల్ పోషించాడు. చివరిలో కేఎల్ రాహుల్ ధనాధన్ ఇన్నింగ్స్తో టీమిండియాకు విజయాన్ని అందించాడు. 195 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత జట్టుకి ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ సూపర్ స్టార్ట్ ఇచ్చారు. ఆరంభం నుంచే ఇద్దరు ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. జట్టు స్కోర్ 46 పరుగుల దగ్గర ఉండగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వచ్చి రావడంతోనే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వరుస బౌండరీలతో ఆఫ్ఘన్ బౌలర్లపై చెలరేగిన కిషన్ను ఆఫ్ఘన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఆ వెంటనే వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. కేవలం 12 రన్స్ చేసిన తర్వాత జియావుర్ రెహమాన్ షరీఫ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ గిల్ మాత్రం క్రీజులో పాతుకుపోయి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. శ్రేయస్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన క్లాసీ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆఫ్ఘన్ బౌలర్లకు అస్సలు ఛాన్స్ ఇవ్వలేదు. T20 రేంజ్లో చెలరేగిపోయిన రాహుల్ కేవలం 19 బంతుల్లోనే 5 4లు 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి మ్యాచ్ను వన్ సైడెడ్గా ఫినిష్ చేశాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్, రెహమాన్ షరీఫీ చెరొక వికెట్ తీశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. ఆఫ్ఘన్ ఓపెనర్ రెహమనుల్లా గుర్బాజ్ శతకం బాది ఒంటరి పోరాటం చేశాడు. భారత డెబ్యూ బౌలర్లు హర్ష్ దుబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీశారు. నితీష్ కుమార్ రెడ్డి, హర్షదీప్ సింగ్లు 2 వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం లక్నో వేదికగా జరగబోతోంది. ఈ వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్మన్ గిల్ వేర్వేరుగా అరుదైన రికార్డులు సాధించారు. రోహిత్ శర్మ విషయానికొస్తే మ్యాచ్లో రోహిత్ 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఓపెనర్గా అంతర్జాతీయ క్రికెట్లో 3 ఫార్మాట్లు కలిపి 16,000 పరుగుల మార్కును దాటడం హైలైట్. ఇదే మ్యాచ్లో ఓపెనర్ గిల్ కూడా వన్డేల్లో 3,000 పరుగులు కంప్లీట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా 3,000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్గా గిల్ నిలిచాడు. గిల్ 67 ఇన్నింగ్స్ల్లో 3,000 పరుగుల మార్కును అందుకుని రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా ఉన్నాడు.